హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ వీడియోలో మన టాలీవుడ్ హీరోస్ యొక్క కెరియర్లో బ్లాక్ బస్టర్లు ఉంటాయి, అదేవిధంగా డిజాస్టర్లు కూడా ఉంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం ఫ్యాన్స్కి నైట్ మేర్ లాగా అయితే మిగిలిపోతాయి. అలాంటి సినిమాల గురించి అయితే మనం ఇప్పుడైతే మాట్లాడుకుందాం. మరి ముఖ్యంగా నాకు నైట్ మేర్గా అనిపించిన సినిమాల గురించి అయితే నేనైతే ఇప్పుడైతే మాట్లాడతా. ఇంకా ఆ లిస్ట్ అయితే మీరైతే చూసి మీకు అనిపించిన సినిమాల గురించి కింద కామెంట్ అయితే చేయండి. ఇంకా మనం వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే లేటెస్ట్ సినిమా అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ అయితే అప్ టు డేట్ అయితే ఉంటాయి. ఇంకా మన మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి కెరియర్లో నాకు నైట్ మేర్గా మిగిలిపోయిన సినిమాలు ఏంటంటే నెంబర్ 1 ఆంధ్రావాలా సినిమా. ఈ సినిమాకి నాకు చాలా కనెక్షన్ అయితే ఉంటుంది. అసలు ఈ సినిమా ఫ్లాప్ అంటే నేనైతే ఒప్పుకునేవాడినే కాదు, అంత ఇష్టంగా ఈ సినిమాని అయితే నేనైతే చూసేవాడిని. యాక్చువల్గా ఆంధ్రావాలా సినిమా సింహాద్రి తర్వాత అయితే వచ్చింది. ఆ సింహాద్రి సినిమాని ఎన్నిసార్లు చూశానో నాకే తెలియదు, ఇప్పటికీ చూస్తా. రిలీజ్కి కూడా నేనైతే ఆ సినిమాకి అయితే వెళ్ళా. ఆ సింహాద్రి తర్వాత ఆంధ్రావాలా సినిమా అయితే అప్పట్లో వచ్చింది. అంటే దాని తర్వాత వచ్చిందని నాకైతే తెలీదు, దాని తర్వాత అయితే వచ్చింది సినిమా. అప్పుడు ఇళ్లల్లో ఏముండేదంటే టేప్ రికార్డ్ అయితే ఉండేది, క్యాసెట్లు ఉండేవి కదా, రీల్ ఉండేది, అలా తిప్పుకునే వాళ్ళం. ఆ క్యాసెట్ ఉండేది. ఆ క్యాసెట్లో ఆ టేప్ రికార్డ్లో మార్నింగ్ స్కూల్కి వెళ్ళే ముందు ఆ సినిమా పాటలు నాకు తెలీదు, ఆంధ్ర వాళ్ళ సినిమా పాటలు అని తెలీదు, ఆ పాటలు అయితే ప్లే అవుతూ ఉండేవి. మా తాతగారు పెట్టేవాళ్ళు. ఆయన ఎన్టీఆర్ గారి ఫ్యాను. ఆయన పెట్టేవాడు కొత్త సినిమా క్యాసెట్లు ఏ వచ్చినా సరే ఆయన అలా పొద్దున్నే పెట్టేవాడు. నేను వింటా ఉండేవాడిని. ఆ పాటలు ఎన్నిసార్లు విన్నానో నాకు లెక్కలేదు. దానికి తోడు మా తాతగారు ఏం చేశారంటే ఆ క్యాసెట్తో పాటు ఎన్టీఆర్ గారిది ఒక పోస్టర్ అయితే తెచ్చాడు, ఆంధ్రవాలా సినిమాకి సంబంధించిన పోస్టర్. ఆ పోస్టర్లో ఎన్టీఆర్ గారు బాల్ పట్టుకుని అయితే ఉంటాడు. స్టార్టింగ్ ఫైట్ అదే, బాల్తో కొడతాడు. ఆ బాల్ పట్టుకుని అయితే ఉంటాడు. ఇంకా ఆ పాటలు వినటం, ఆ బాల్ సినిమాకి నన్ను తీసుకెళ్ళమని అడగటం. చివరికి సినిమా రిలీజ్ అయింది, తీసుకెళ్లారు. ఆ సినిమా నాకు అప్పట్లో పిచ్చగా నచ్చేసింది. దాని తర్వాత సినిమా టీవీలో వస్తున్నప్పుడు కూడా అలా అంటుకుపోయి అయితే చూస్తూ ఉండేవాడిని. అంటే ఆ ఏజ్లో నాకు ఆ సినిమా హిట్టే, బ్లాక్ బస్టరే. నాకు ఆ ఫ్లాష్ బ్యాక్ కావచ్చు, ఆ నిప్పు తొనకే పాట కావచ్చు, ఇవన్నీ పిచ్చేష్టం. కానీ ఒక సెట్ అయిన ఏజ్ వచ్చిన తర్వాత సింహాద్రి తర్వాత ఆంధ్రవాలా పోయిందిరా. ఆంధ్రవాలా పోయిందా? నిజమా? అంటే నాకు తెలీదు, ఆ సినిమా ఫ్లాప్ అయిన విషయం కూడా నాకైతే తెలియదు. కానీ ఒక సెట్ అయిన ఏజ్ వచ్చిన తర్వాత ఆ సినిమా చూసినప్పుడు అర్థమైంది, అవును నిజంగానే సినిమా బాగాలేదు. ఆ సినిమా పోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చిన్నప్పుడు నాకు బాగా నచ్చిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఇప్పుడు అది చూస్తుంటే ఓకే, ఇదే సినిమా పోవడానికి మెయిన్ రీజన్ అని నాకైతే అర్థమైంది. మెయిన్ ఎన్టీఆర్ గారికి ఆ ఫ్లాష్ బ్యాక్లో ఆ గెటప్ అయితే అసలు సెట్ అవ్వలేదు. ఆ సినిమా పోవడానికి అదే రీజన్. కానీ చిన్నప్పుడు అదే ఫేవరెట్. ఇదొక నైట్ మేర్ అనమాట నాకు ఎన్టీఆర్ గారి గెట్లో. సెకండ్ నైట్ మేర్ ఏంటంటే మన శక్తి సినిమా. శక్తి సినిమా అనగానే మీకు నవ్వు రావచ్చు. కానీ శక్తి సినిమా రిలీజ్ అయిన టైంలో వన్ ఆఫ్ ద కాదు, ది మోస్ట్ హైప్డ్ సినిమా అది టీఎఫ్ఐలోనే. ఎందుకంటే ట్రైలర్ రిలీజ్ ముందు వరకు కూడా మన రుద్రా లుక్ని అయితే రిలీజ్ చేయలేదు. ఆడియో లాంచ్లో కనుక మీరు చూసుకుంటే మెహర్ రమేష్ గారివి మీమ్స్ కూడా వస్తూ ఉంటాయి. ఎక్కడో చూసినట్టుందే పెద్ద ఆయన అని చెప్పి రుద్ర అని జాకీ షరీఫ్ గారితో ఆ లుక్ని అయితే రివీల్ చేయించాడు. ఆ లుక్ ట్రైలర్ లాస్ట్లో వస్తుంది అనమాట. కత్తులు వేసుకుని ఎన్టీఆర్ గారు అలా ఫైట్ చేస్తూ ఉంటారు. ఆ షాట్ చూసిన తర్వాత సినిమాకి వెళ్ళాలి, శక్తి సినిమాకి వెళ్ళాలి అంతే. ఈ సినిమా సూపర్ హిట్ అని నేనైతే మరొకసారి అయితే ఫిక్స్ అయిపోయా. ఆ సినిమా తర్వాత ఏప్రిల్ 1వ తారీఖున అయితే రిలీజ్ అయింది. మన మెహర్ రమేష్ గారు అందరినీ ఫూల్స్ అయితే చేశాడు. ఇది ఎన్టీఆర్ గారి సినిమాలో సెకండ్ నైట్ మేర్ నాకు. ఇంకో సినిమా కూడా ఉంది, మూడో సినిమా. అది రామయ్య వస్తావయ్య అనమాట. ఈ సినిమా రిజల్ట్ గురించి ఇది నాకు నైట్ మేర్ అవ్వలేదు. దీనికి ఒక స్టోరీ అయితే ఉంది. సినిమా రిలీజ్ ముందు అప్పట్లో ఆడియో లాంచ్లు అయితే చేసేవాళ్ళు. ఆడియో లాంచ్లో ఒక పాట నాకు విపరీతంగా నచ్చేసింది. ఆ పాట ఏంటంటే ప్రీ క్లైమాక్స్లో వచ్చే పాట. విలన్ డ్యాన్స్ చేస్తూ ఉంటే స్టేజ్ మీద లేడీస్ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత ఎన్టీఆర్ గారు అయితే డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. ఆ పాట ఇప్పుడు గుర్తు రావట్లేదు నాకు, ఒక్క నిమిషం. ఇది రణరంగం, ఇది చేతరంగం జరగాల్సిందే. ఆ పాట పిచ్చగా వినేవాడిని సినిమా రిలీజ్ ముందు వరకు. సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఆ పాట కోసమే నేను సినిమాకి వెళ్ళా. సినిమాకి ఫ్లాప్ టాక్ అయితే వచ్చింది, సినిమా ఫ్లాప్ అయింది. అది పక్కన పెడితే దానివల్ల ఎక్కువ బాధలేదు. కానీ సినిమా థియేటరోడు ఆ పాటలు అయిపోయాడు, కట్ చేసేసాడు. క్లైమాక్స్ ఫైట్ చూస్తుంటే టపటప వెళ్ళిపోయింది, ఏదో ఫార్వర్డ్ నొక్కినట్టు. అసలు ఎవరు ఏం మాట్లాడాలా, ఎవరో అడగలేదు, మనమేం అడుగుతాం బుడ్డవలం. అప్పుడు కట్ చేసేసాడు. ఓర్ నాయన అనుకుని ఇంటికైతే వచ్చా. ఈ విధంగా ఎన్టీఆర్ గారి కెరియర్లో మోస్ట్ డిసప్పాయింటింగ్ మూమెంట్స్ అంటే ఆంధ్ర వాళ్ళ చిన్నప్పుడు సూపరు, అది తర్వాత తెలిసింది ఫ్లాప్ అయిందని. శక్తి, రామయ్య వస్తావయ్య. ఇంకా నెక్స్ట్ మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి కెరియర్లో నైట్ మేర్ మూవీస్ ఏంటంటే నెంబర్ 1 తుఫాన్ అండి.
తుఫాను నిజంగా చాలామంది ఫ్యాన్స్కి నైట్ మేరే. చాలామంది చూసి కూడా ఉండరు, కానీ నేను చూసా. అది ఎందుకు నైట్ మేర్ అంటే ఆ సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అయింది. బాలీవుడ్ డెబ్యూట్ రామ్ చరణ్ గారిది. దానికంటే ముఖ్యంగా ఇంకొక కారణం ఉంది. తుఫాన్ సినిమా ఆల్బమ్ మీలో ఎంతమంది విన్నారు నాకైతే తెలియదు, కానీ ప్రతి పాట సూపర్ ఉంటుంది. ఎవరైనా వినకపోతే వినండి. కాకపోతే కొద్దిగా బాలీవుడ్ ఫ్లేవర్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే వినేస్తారు ఈజీగా. ప్రతి పాట మంచి ఊపున్న పాట, ఐటమ్ సాంగ్ లాగా అయితే ఉంటుంది. దాంట్లో టీజర్ ట్రైలర్ కంటే ముందు ఒక పాట టీవీలో వేస్తూ ఉండేవాళ్ళు. ముంబైకే హీరో, అది 1 నిమిషం ప్రోమో ఉండేది. ఆ కట్ని టీవీలో యాడ్స్లో వేసేవాళ్ళు, జెమినీ మ్యూజిక్ వాటిల్లో. ఇంకా చూస్తే యూట్యూబ్లో చూడాలి. పొద్దున్నే లెగిసిపోయి ఆ జెమినీ మ్యూజిక్ యాడ్స్, మిగతా ఛానల్ యాడ్స్ చూస్తూ ఉండేవాడిని, ఆ పాట ప్రోమో వస్తుందని. ఆ ప్రోమో ఎంత పెద్ద హిట్ అంటే ఆ సాంగ్ గురించి ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేపించేలా చేసింది ఆ ప్రోమో. ఆ ప్రోమోలో రామ్ చరణ్ గారు పోలి డ్రెస్ వేసుకుని, ప్రియాంక చోప్రా గారు ఇద్దరు కలిసి డ్యాన్స్ వేస్తూ ఉంటారు. ముంబైకే హీరో, సలాం కొడతాడు ముంబై, ఆ పాట ఉంటుంది కదా. ఆ పాట ఆ సినిమాకి మంచి హైప్ అయితే క్రియేట్ చేసింది. దాని తర్వాత ఆ సినిమా ట్రైలర్ కూడా బాగుంటుంది. మీకు ఆ సినిమాకి ఈవెంట్కి, రిలీజ్ ఈవెంట్కి నాకు తెలిసి వెంకటేష్ గారు వచ్చారు. రామ్ చరణ్ గారు హిందీ డెబ్యూటు, హిందీ డైరెక్టర్ అంట అపూర్వ లాకియా. ఆయన ఎవరో మనకు తెలియదు, కానీ రామ్ చరణ్ హిందీ సినిమాలు తీసేస్తున్నాడు. ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటాం కదా స్కూల్లో. అలా ఆ విధంగా హైప్ అయిన సినిమా తుఫాను. ఇంకా నిజం చెప్పాలంటే వినాయక చవితికి ఆ సినిమాకి వెళ్దామని వెళ్తే ఫస్ట్ షోకి మనకి టికెట్లు కూడా దొరకలేదు. తుఫాన్ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ టికెట్లు దొరకలేదు. అదొక డిసప్పాయింట్మెంట్. సినిమా పోయిందని తెలిసే వెళ్ళాం, అయినా టికెట్లు అయితే దొరకలేదు. దాని తర్వాత అప్పట్లో 30 రూపాయలు పైరసీ సీడీలు అయితే అమ్మేవాళ్ళు. అది కొనుక్కొని అయితే చూశాను. అసలు అసలు రామ్ చరణ్ గారు ఎందుకు అవకాశం ఇచ్చారు ఆ వయసులోనే అనిపించేది నాకు. ఎందుకు అవకాశం ఇచ్చారు అపూర్వ లాకియాకి? ఎవరో అంటే ముందు పొగుడుకున్నాం, అపూర్వ లాకియా అంటారా, హిందీ డైరెక్టర్ అంటారా అని. దాని తర్వాత ఎందుకు ఇచ్చాడు? బాగానే ఉంది ఇక్కడ తెలుగులో ఇంకో డైరెక్టర్కి ఇవ్వచ్చు ఇదే స్టోరీని. ఈ విధంగా అయితే మాట్లాడుకున్నాం. రామ్ చరణ్ గారి కెరియర్లో బిగ్గెస్ట్ నైట్ మేరు తుఫాను. పాటలు ఇప్పటికీ బాగుంటాయి, ఇప్పటికీ అంట. ఆ పింకీ పాట అయితే ఇప్పటికీ అంట. ఎవరైనా వినకపోతే ఒకసారి ఆల్బమ్ అయితే ట్రై చేయండి. సెకండ్ నైట్ మేర్ ఏంటంటే బ్రూస్లీ సినిమా. బ్రూస్లీ సినిమా కనుక హిట్ అయ్యి ఉంటే రామ్ చరణ్ గారి కెరియర్, నేను చెప్తున్నా ఇది మీరు ఏమని అనుకోండి, ఆ టైంలో బ్రూస్లీ సినిమా హిట్ అయ్యి ఉంటే రామ్ చరణ్ గారి కెరియర్లో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ అయ్యేది ఆ సినిమా అప్పుడున్న హైప్కి. ప్లస్ దాంట్లో చిరంజీవి గారి క్యామియో ఉంటుంది. ఇంకా ఏమైందంటే బ్రూస్లీ సినిమా ముందు ఒక స్టోరీ ఉంది. అదేంటంటే సినిమా ఎలా ఉంటుందన్న కంగారు అయితే నాలో అయితే ఉంది. ఎందుకంటే శ్రీను వైట్ల గారికి వెన్నముక్కలా ఉన్న రైటర్స్ ఎవరో కోన వెంకట గారు, ఇంకో ఆయన ఎవరో ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ ఆయన రైటర్స్. దూకుడు సినిమా కావచ్చు, వాళ్ళు ముగ్గురే కలిసి రాసుకుంటూ ఉండేవాళ్ళు దూకుడు వరకు. దూకుడు తర్వాత శ్రీను వైట్ల గారు తీసిన సినిమా ఆగడు. ఆ సినిమాకి కోన వెంకట గారు లేరు, గోపిమోహన్ గారు, శ్రీను వైట్ల గారే రాసుకున్నారు. ఇది అనిల్ రావుపూడి గారి సపోర్ట్ అని ఈ మధ్యనే తెలిసింది. ఆగడు పోయింది. నెక్స్ట్ దూకుడు తర్వాత బాద్షా తీశారు. దూకుడు, బాద్షా, ఆగడు, తర్వాత బ్రూస్లీ కదా. దూకుడు ప్యాటర్న్లోనే బాద్షా ఉంటుంది, బాద్షా ప్యాటర్న్లోనే ఆగడు ఉంటుంది. కానీ బాద్షా సేఫ్ సైడ్ అయితే అయిపోయింది, కానీ దూకుడికి ఎగ్జాక్ట్ కొద్దిగా మార్పులు చేస్తే ఆగడు. అసలు ఈ డైరెక్టర్కి ఎందుకు ఛాన్సులు ఇస్తున్నారు, ఈయనకి అసలు స్టోరీ రాయటమే రావట్లేదు, హీరోని తీసుకెళ్ళి వెళ్ళనింట్లో కూర్చోబెడతాడు, ఇప్పుడు రామ్ చరణ్ గారు ఎందుకు ఛాన్స్ ఇస్తున్నారు అన్న క్వశ్చన్తో ఉండేది. కానీ ఏమైందంటే అప్పట్లో మనం TV9, NTVలో పొద్దున్నే మనం న్యూస్లు చూసేవాళ్ళం. 8:30కే న్యూస్లు వచ్చాయి. దాంట్లో వచ్చిన న్యూస్ ఏంటంటే గొడవ ఆపేసిన రామ్ చరణ్ గారు, అంటే కలిపేసిన కోన వెంకట గారిని, శ్రీను వైట్ల గారిని కలిపేసిన రామ్ చరణ్ గారు. అంటే ఈ సినిమాకి మళ్ళీ ఇప్పుడు వాళ్ళు దూకుడు తర్వాత మళ్ళీ బ్రూస్లీ సినిమాకి అయితే కలిశారు. ఎవరెవరో శ్రీను వైట్ల గారు, కోన వెంకట గారు, గోపిమోహన్ గారు, మళ్ళీ ముగ్గురు కలిసి బ్రూస్లీ సినిమాకి అయితే పనిచేశారు. ఇంకా నేను చూసుకోండి సినిమా హిట్ అయితే దూకుడు రైటర్ మళ్ళీ వచ్చేసాడు, సినిమా హిట్ అలా అనుకున్నాం. తెర కట్ చేస్తే సేమ్ ఆ రైటర్ వచ్చినా, ఎవరు రైటర్ వచ్చినా అక్కడ ఉన్న డైరెక్టర్ మన శ్రీను వైట్ల గారు సేమ్ ప్యాటర్న్ అలాగే వెళ్తుంది. ఫస్ట్ హాఫ్ వరకు ఓకే, కానీ సెకండ్ హాఫ్ మళ్ళీ హీరోయిన్లు వెళ్ళింట్లో ఉంటాడు, మధ్యలో బ్రహ్మానందం వస్తాడు, కామెడీ చేస్తాడు, లాస్ట్లో ఆయనకి తెలిసిద్ది. అదే ప్యాటర్న్ పోయింది సినిమా. ఇది రామ్ చరణ్ గారి కెరియర్లో నాకు సెకండ్ నైట్ మేర్. ఇంకా థర్డ్ నైట్ మేర్ ఏంటంటే మన వినయ విజయరామ సినిమా అనమాట. నిజంగా ఆ సినిమా టీజర్ వచ్చినప్పుడు దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది, పందెం పరశురామ్ అయితే ఏంట్రా ఇక్కడ రామ్ రామ్ కో నిద్దలా. ఆ డైలాగ్ ఏదైతే ఉందో చూసి బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయిపోయాం అంతే. అసలు బోయపాటిరా, స్టోరీ అవసరం లేదు, ఫైట్లు ఉంటే చాలు, ఏదో రంగా లాగేస్తారు, ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్న సినిమా. దట్టు రంగస్థలం తర్వాత వచ్చిన సినిమా, అది పెద్ద హైలో ఉన్నాడు రామ్ చరణ్ గారు.
ఫ్యాన్స్ కూడా పక్కా హిట్రా అనుకున్న సినిమా వినయ విధిరామ. బోయపాటి గారు అనుకున్న విధంగానే స్టోరీ ఏమీ లేకుండా, స్టోరీ ఉన్నా సరే ఆ స్క్రీన్ ప్లే అర్థం కాదు ఎప్పటికీ. అసలు రామ్ చరణ్ గారు వాళ్ళ అన్నయ్య చనిపోయిన తర్వాత జరుగుతుందా సీను, ముందు జరుగుతుందా, ఆ స్క్రీన్ ప్లే కన్ఫ్యూజ్ చేద్దాం అనుకున్నాడు. ఆయనే కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఫైట్ల మధ్యలో స్టోరీ రాసుకున్నాడు. సినిమా ఎత్తిపోయిందనమాట. ఈ వినయ విధిరామ అనేది ఇంకొక బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్. సినిమా రామ్ కొణిదెల సీన్ వరకు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అసలు అసలు దాని తర్వాత నేను నిజంగా చెప్తాను, హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ ఒక్కడ కూడా ఉంది. దాని తర్వాత ప్రతిదీ కూడా వెపన్స్తోనే రామ్ చరణ్ గారు అయితే ఫైట్ అయితే చేస్తాడు. ఆ పిడికిలు పట్టుకుని ఒకటే షాట్ ఉంటుంది తప్ప హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ అయితే క్లైమాక్స్లో ఉంటుంది. ఆ క్లైమాక్స్ కూడా ఆ పావు ఈ వద్దులేండి ఆ సినిమా గురించి. అది రామ్ చరణ్ గారి కెరియర్లో థర్డ్ నైట్ మేరు. ఇంకా నెక్స్ట్ మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి కెరియర్లో ఫస్ట్ నైట్ మేర్ ఏంటంటే రెబల్ సినిమా అనమాట. ఈ రెబల్ సినిమా ముందు వచ్చిన సినిమాలు ఏంటి, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్. నేనైతే ఈ రెబల్ సినిమా మీద కావచ్చు, ఆ ట్రైలర్ ఇచ్చిన ఊపు కావచ్చు, అసలు చాలా హోప్స్ అయితే పెట్టేసుకున్నా. రెబల్ సినిమా హిట్టేరా, ప్రభాస్ ఫ్యాన్స్ ఫ్లాప్ అన్నా సరే నేను ఆ సినిమా హిట్ అయిందని వాళ్ళతో గొడవాడేవాడిని. తీరా కట్ చేస్తే అసలు ఆ సినిమా నేను అంటే థియేటర్లకి తీసుకెళ్ళేవాళ్ళు కాదు మనల్ని. ఆ పైరసీ సీడీలు కొనుక్కొని చూస్తాం, DVD ప్లేయర్ ఉండేది, దాంట్లో పెట్టేసుకుని చూస్తాం. అలా చూస్తే తెలిసింది ఆ సినిమా. ఆ స్టీఫెన్ రాబర్ట్, ఆ లారెన్స్ గారు నిజంగా అంటే నాకేమనిపించిందంటే ఆ సినిమాకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షను, మ్యూజిక్తో సహా ఆయనే, ప్రొడ్యూస్ కూడా ఆయనే చేస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆ సినిమా తీసేవాడేమో అనిపించింది నాకైతే. అసలు ఆ ప్రభాస్ గారు అంటే ఒకే ఒక సీన్ బాగుంటుంది, ఇంటర్వెల్లో ఆయన నడుచుకుంటా వెళ్ళే సీన్ తప్ప ఇంకెక్కడా లారెన్స్ గారు అయితే న్యాయం అయితే చేయలేదు. ఇంకా సెకండ్ హాఫ్ అయితే పరమ రొటీను, పరమ రోత అనమాట. స్టీఫెన్ రాబర్ట్ ఇంకా ఒక సీన్ ఉంటుంది, హీరోకి వాళ్ళిద్దరూ దొరికేస్తారు అనుకున్నప్పుడు వాళ్ళు ఫేస్ మాస్కులు వేస్తారు. అది రాడ్కే రాడ్ సీన్. ఇంకా స్విమ్మింగ్ పూల్లో సునామీ వచ్చేసి ఇలాంటివన్నీ పెట్టి ఆ రెబల్ సినిమాని నాశనం చేస్తాడనమాట. ఇది ప్రభాస్ గారి కెరియర్లో ఫస్ట్ నైట్ మేర్. ఇంకా సెకండ్ నైట్ మేర్ ఏంటంటే యోగి సినిమా నాకు ఇప్పటికీ చాలా ఇష్టం. అంటే అప్పట్లో చెప్పాను కదా, ఆంధ్ర వాళ్ళ ఫ్లాప్ అంటే ఒప్పుకునేవాడిని కాదని. ఆ కోవలోకి వచ్చే సినిమా యోగి సినిమా. అంటే పిచ్చిష్టం నాకు యోగి సినిమాలో. ప్రభాస్ గారు కావచ్చు, ఇక్కడ వరకు ఉంటాయి షర్ట్లు మీరు చూసుకుంటే, ఆ కండాల బిగించి కత్తి పెట్టి నరుగుతూ ఉంటాడు ఫస్ట్ హాఫ్లో ఫైట్లో, ఫ్యాక్టరీలో ఫైట్ కావచ్చు, ఎంట్రీ జైల్లో ఎంట్రీ ఫైట్ కావచ్చు, ఇవన్నీ ఎవరో ఓ యోగి అని బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, ప్రతిదీ టాప్ నాచ్ ఉంటుంది. అసలు ఆ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందో నాకు తెలిసేది కాదు. ఎందుకంటే సినిమాకి థియేటర్లోనే వెళ్ళాం, కానీ అప్పుడు సంక్రాంతికి వచ్చిన సినిమా. రాత్రి 12 తర్వాత అర్ధరాత్రి షోలు వేసేవాళ్ళు అప్పట్లో. ఆ షోకి వెళ్ళాం. ఫస్ట్ హాఫ్ అయితే చూశాను కానీ క్లైమాక్స్ చూడలేదు నేను యాక్చువల్లీ. అందుకే నాకు ఆ సినిమా హిట్టే. అప్పట్లో మనకు తెలియదు కదా క్లైమాక్స్ ఏంటని. దాని తర్వాత CD ప్లేయర్లో చూసినా నాకు ఓకే, కానీ ఒక సెట్ అయిన ఏజ్ వచ్చిన తర్వాత సినిమా ఎందుకు పోయిందంటే సినిమా మొత్తం బాగుంటుంది, జస్ట్ ఆ క్లైమాక్స్ మారిస్తే సినిమా హిట్ సినిమా. అది వివి వినాయక్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పారు, అది ఒక్కడ మార్చుంటే బాగుండేది కదా అనిపిస్తుంది నాకు. ఆ సినిమా ప్లే అవుతున్నప్పుడు అలా ప్రతిదీ అదిరిపోద్ది, డైలాగ్ డెలివరీ, ఫైట్లు, పాటలు, ప్రతిదీ అదిరిపోద్ది. అంటే ప్రభాస్ గారి కెరియర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ అయ్యే సినిమా యోగి. ఆ క్లైమాక్స్ మారితే బ్లాక్ బస్టర్ ఒరిజినల్లో ఏముందో అదే పెట్టేశారు. దానివల్ల సినిమా అయితే పోయింది. ప్రభాస్ గారి కెరియర్లో ఇది నాకు సెకండ్ నైట్ మేరు. ఇంకా అంతకు మించి ఆయన కెరియర్లో నాకు అంత డిసప్పాయింట్ సినిమాలు అయితే లేవు. అంటే ఈ మధ్య వచ్చిన రాధేశ్యామ్ కూడా సంవాట్ సాటిస్ఫై. ఇంకా ఆదిపురుష్ గురించి నేను మాట్లాడాలని కూడా నేనైతే అనుకోవట్లేదు. అది డైరెక్ట్ అది వద్దులేండి, మోసం చేయటమే నా దృష్టిలో. రామాయణం అని చెప్పి అసలు ఆయన ఏం చెప్పి నమ్మిచ్చాడు అనేది నాకు ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఇంకా వదిలేండి. ఇంకా నెక్స్ట్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో బిగ్గెస్ట్ నైట్ మేర్గా ఉన్న సినిమాలు ఏంటంటే నెంబర్ 1 అజ్ఞాతవాసి. నాకు తెలిసి ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్కి బిగ్గెస్ట్ నైట్ మేర్ ఏంటంటే అది అజ్ఞాతవాసియే. ఎందుకంటే 2018 జనవరి 10వ తారీఖు రిలీజు, రాత్రి 1 గంట షో. థియేటర్ బయట అలా వెయిట్ చేసి లోపలికి వెళ్ళాం. ఇక దాని తర్వాత జరిగింది ఆ గురూజీకే తెలుసు, విధ్వంసం. అది బిగ్గెస్ట్ అంటే డిసప్పాయింట్మెంట్ అది అజ్ఞాతవాసి అనేది. త్రివిక్రమ్ ఎలాగైనా లాగేస్తాడు, యావరేజ్ అయినా అయింది సినిమా, అయితే ఫ్లాప్ అవ్వదో అని 700 రూపాయలు పెట్టి టికెట్ కొని లోపలికి వెళితే బెల్ట్ దెబ్బలు, సైకిల్ ఎక్కి కళ్యాణ్ బాబు మమ్మల్ని కొట్టినట్టు అనిపించిన సినిమా అది అజ్ఞాతవాసి. నిజంగా బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ అది. ఇంకా సెకండ్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే బంగారం సినిమా. ఈ సినిమా కూడా అంతే. ఈ సినిమా నాకు ఇష్టం, అంటే చాలా ఇష్టం, ఎప్పటికే ఇష్టం. కానీ ఈ సినిమా పోయిందనేవాళ్ళు. ఎందుకు పోయిందంటే పోయిందిరా బాగాలేదుగా అనేవాళ్ళు. ఎందుకు బాగోదు సినిమాలో పాటలు బాగోవా, ఫైట్లు బాగోవా,
ఆ జాతర ఫైట్ ఎలా ఉంటుంది, ఇంటర్వెల్ ఫైట్, అవి అదే ఎద్దుల గేదెల మీద ఎక్కే ఫైట్ ఎలా ఉంటుంది, నాకు అది ఇష్టం. మీరు ట్రోల్ చేసుకున్నా నాకు ఆ భూమిలో నుంచి పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చేది ఇష్టం. ఇంకా ఆ ఇంటర్వెల్ ఫైట్ ముందు ఆ ఇంట్లో కోడి పలావ్ తిను అనగానే కొడతాడు, ఇవన్నీ ఇష్టం. కానీ సినిమా పోయిందనేవాళ్ళు. అప్పుడులో నేను మళ్ళీ వాదించేవాడిని, సినిమా బాగాలా, సినిమా ఇట్టే, సినిమా బాగుంటుంది, ఫ్లాప్ అని అనొద్దు అని వాదించేవాడిని. కానీ తిన కట్ చేస్తే ఒక సెట్ అని ఏదో వచ్చిన తర్వాత ఆ సినిమా చూసినప్పుడు అర్థమైంది సినిమా బాగాలేదు. సినిమా బాగాలేదంటే సెకండ్ హాఫ్ బాగాలేదు. ఎప్పుడైతే ఈ హీరోయిన్ అంటే జనాలు ఈ ఆవిడ పేరు ఏదో ఉంటుంది, ఆవిడ పేరు గుర్తురా, మీరా చోప్రా గారినే హీరోయిన్గా అనేసుకున్నారు. కానీ ఎప్పుడైతే మీరా చోప్రా గారు పవన్ కళ్యాణ్ గారికి పేరు కాదు, ఇంకో హీరో వస్తున్నాడు, వాళ్ళిద్దరిని కలుపుతా పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నాడు అన్నప్పుడే సినిమాకి జనాలు డిస్కనెక్ట్ అయిపోయారు. అందుకే దాని తర్వాత ఎన్ని ఫైట్లు ఉన్నా ఎన్ని ఎలివేషన్స్ వచ్చినా ఎక్కలేదు. మళ్ళీ హీరోయిన్ ఉందగా అంటారు కొంతమంది వచ్చి, లాస్ట్లో త్రిష గారిని ఏదో పెట్టారు, ఇలా అంటారని తెలుగు ఆడియన్స్ ఒప్పుకోరని తమిళ డైరెక్టర్ ఆ సినిమాకి భరణి గారు పెట్టుంటారు. అంతే తప్ప సినిమా పోవడానికి మెయిన్ రీజన్ పవన్ కళ్యాణ్ గారికి సపరేట్ లవ్ ట్రాక్ లేకపోవడమే సినిమా పోవడానికి మెయిన్ రీజన్. బంగారం అది ఒక డిసప్పాయింట్మెంట్, నాకు నైట్ మేర్. ఎందుకంటే అది చిన్నప్పుడు హిట్ అనుకుని హిట్ అని నమ్మిన సినిమా ఇప్పుడు ఫ్లాప్ అని అంగీకరించడం ఏదైతే ఉందో అది కష్టమే. ఇంకా మూడవ సినిమా ఏంటంటే కొమరం పులి. అసలు ఈ సినిమాకి జరిగిన హడావుడి అంతా ఇంత కాదు, సినిమా రిలీజ్ అయిద్దా అవదా, మీటింగులు ఈ సినిమా గురించి రిలీజ్ అయిద్దా అవదా అని. ఎందుకంటే కొమరం అని పేరు తీసామని తెలంగాణ వాదులు, అలా రిలీజ్ అయిద్దా లేదని పెద్ద హైప్తో సినిమా రిలీజ్ అయింది. ఆ ట్రైలర్ కట్ కావచ్చు, ఆ పాటలు ఏఆర్ రెహమాన్ గారి సాంగ్స్, ఒక పాట ఉంటుంది ఒక ఫాస్ట్ అమ్మ తల్లే, ఆ పాట పిచ్చగా ట్రెండ్ అయింది. ఆ విధంగా కొమరం పులి సినిమా, ఇంకా సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత కూడా ఎలా మాట్లాడుకునే వాళ్ళు అంటే సినిమా ఫ్లాప్ అని తెలిసినా సరే కడుపులోనే పవన్ కళ్యాణ్ గారు లెఫ్ట్ రైట్ చేస్తారంటారా భలే, ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. కానీ ఆ కొమరం పులి సినిమా చూస్తే నాకు అసలు నచ్చదు, ఇప్పటికీ నచ్చదు, అప్పుడు నచ్చలేదు, ఎప్పటికీ నచ్చలేదు. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో అంతకంటే వర్స్ట్ సినిమా రాదేమో అలా అనిపించిన సినిమా కొమరం పులి. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో నాకు థర్డ్ నైట్ మేర్ ఏంటంటే కొమరం పులి. ఇంకా నెక్స్ట్ మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి కెరియర్లో నాకు ఫస్ట్ నైట్ మేర్ ఏంటంటే ఆగడు సినిమా. ఆ సినిమా పోయినందుకు నేను ఏ రోజు బాధపడలా, ఎందుకంటే శ్రీను వైట్ల గారు అదే ప్యాటర్న్లో తెస్తున్నాడని ఓకే హింట్ అయితే వచ్చింది, బాధపడలేదు. సినిమా పోవటం హిట్ అవ్వటం అనేది మన చేతుల్లో ఉండదు. కానీ ఆగడు సినిమా రిలీజ్ కంటే ముందు ట్రైలర్లు కావచ్చు, టీజర్లో కావచ్చు, కొన్ని డైలాగ్స్, డిక్కీ బల్సిన కోడి చికెన్ షాప్ ముందు తోడగొట్టిందంటే ఇలాంటి డైలాగ్స్ ఇవన్నీ కూడా విపరీతమైన హైప్ వచ్చింది ఆ సినిమాకి. సినిమా హిట్ అయ్యి ఉంటే ఇండస్ట్రీ హిట్, అది అసలు రాసి పెట్టుకోండి ఇండస్ట్రీ హిట్. ఆగడ సినిమా హిట్ లాగా వస్తే ఇండస్ట్రీ హిట్, దూకుడు కాంబో రిపీట్, పాటలు సూపర్ హిట్. అలాంటిది అసలు ఆ సినిమా ఎందుకు నైట్ మేర్ అంటే మహేష్ బాబు గారి ఎంట్రీలోనే ఆ డైలాగ్స్, ఆ టీజర్లో ట్రైలర్లో ఉన్న డైలాగ్స్ అన్నీ ఏదో మన స్కూల్లో టీచర్కి రాత్రి పట్టుకొచ్చి పొద్దునే చెప్పేసినట్టు మొత్తం అప్ చెప్పేస్తాడు. అయిపోయింది అక్కడతో, డైలాగ్స్ అయిపోయినాయి. దేనికోసం అయితే వచ్చామో సినిమా స్టార్ట్ అయిన 5 నిమిషాల్లో అయిపోద్ది అది స్టఫ్. ఇంకా నెక్స్ట్ మొత్తం దూకుడు. అసలు బిగ్గెస్ట్ నైట్ మేర్ మహేష్ బాబు గారి సినిమాలో బిగ్గెస్ట్ నైట్ మేర్ ఆగడు. సెకండ్ నైట్ మేర్ ఏంటంటే 1 నేను ఒక్కనే సినిమా. ఈ సినిమా నచ్చకుండా నైట్ మేర్ అవ్వాలి, నచ్చి నైట్ మేర్ అయింది. ఈ సినిమా కూడా ఒక స్టోరీ ఉంది. అది ఏంటంటే ఈ సినిమాకి మా ఊర్లో మార్నింగ్ బెనిఫిట్ షో 7కి అలా పడినట్టుంది. ఆ బెనిఫిట్ షోకే వెళ్ళాం. వారియో పాట జరుగుతున్నప్పుడు థియేటర్లోకి అయితే వెళ్ళాం. సినిమా నాకు బాగా నచ్చింది. ఆ ఇంటర్వెల్ ఫైట్ టాయిలెట్లో కూర్చోబెట్టి కాల్ చేస్తాడు కదా, ఆ తర్వాత చెప్పట్లేదు సమీరా చంపేసాను అంటాడు. నాకు ఆ సీన్ ఇష్టం, ఎప్పటికీ ఇష్టం. అంటే ఒక హై ఇచ్చింది నాకు ఆ ఇంటర్వెల్ సీన్. బయటకు వచ్చి సినిమా ఎరక్కొట్టేశాడు రా, అసలు బ్లాక్ బస్టర్ కొట్టేశాడు అనుకుంటే కౌంటర్లో టికెట్లు తీసుకుంటా కొంతమంది ఉన్నారు నెక్స్ట్ షోకి. ఇక్కడ ఫ్యాన్స్ బయటకు వచ్చిన తీసుకోవద్దు అని అడుగుతున్నారు సినిమాకి. అసలు నాకేం అర్థం కాల, ఒరే సినిమా అంత బాగుంటే తీసుకోవద్దు అంటున్నారేంటి మీరు, నాకు అర్థం కాదు. అంటే అప్పట్లో ఒక భయం ఉండేది, అందరూ ఫ్యాన్స్ వస్తారు సినిమా బాగాలేదంటే కొడతారేమో అన్న భయం ఉండేది. అప్పట్లో ఫ్యాన్స్ అలాగే ఉండేవాళ్ళు, ఇప్పుడు అంటే మెత్తబడిపోయారు కానీ అప్పట్లో అలాగే ఉండేవాళ్ళు. అదేంటి ఫ్యాన్సే తీసుకోవద్దని అడుగుతున్నారని నాకు అర్థం కాల. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది, సెకండ్ హాఫ్ కూడా నాకు అదిరిపోయింది. సినిమా సూపరు, కానీ జనాలు మాత్రం టాక్ మాత్రం అలా వచ్చింది. అది హ్యూజ్ డిసప్పాయింట్మెంట్ నాకు డిసప్పాయింట్మెంట్. ఇవన్నీ కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్సే. హ్యూజ్ డిసప్పాయింట్మెంట్ అది. ఆ సినిమా హాలీవుడ్ సినిమాలో కూడా ఆ సినిమాలో మహేష్ బాబు గారి లుక్స్ నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. ఆ సినిమా కనుక హిట్ అయ్యి ఉంటే మహేష్ బాబు గారి ఫిల్మోగ్రఫీలో నాకు తెలిసి భరత్ అనే నేను, శ్రీమంతుడు ఇలాంటి సినిమాలు ఉండేవి కాదేమో. శ్రీమంతుడు ఉండేదేమో కానీ దాని తర్వాత వచ్చిన మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు ఉండేవి కాదేమో. అలాగే ఎక్స్పెరిమెంట్లు చేసుకుంటూ ఉండేవాడేమో.
ఆ ఒక్క సినిమా హిట్ అయి ఉంటే బాగుండేదని నాకు ఇప్పటికీ అనిపిస్తుంది. ఇప్పటికీ నాకు ఆ సినిమా ఇష్టమే. కాకపోతే అర్థమయ్యేలాగైతే సుకుమార్ గారు అయితే తీయలేదు, ఏది నిజం ఏది అబద్ధం. ప్లస్ సినిమాలో మహేష్ బాబు గారి క్యారెక్టర్ అలా ఉంటుందని సినిమా షో లోపలికి వెళ్ళేంత వరకు కూడా ఎవరికీ తెలియదు. హ్యూజ్ డిసప్పాయింట్మెంట్. ఫస్ట్ ఫైట్ అదిరిపోద్ది, దాని తర్వాత హీరోయిన్ ఏం చెప్పిందంటే అక్కడ ఎవడో లేడు, మన మహేష్ బాబు గారే పిచ్చోళ్ళలాగా ఊహించుకుని కొడతా ఉంటాడు. అక్కడికే ఫ్యాన్స్ అయిపోయింది, నీరు గారిపోయారు. ఇంకా అక్కడి నుంచే వాళ్ళు సినిమా కనెక్ట్ అవ్వాలా. అందువల్ల సినిమా అయితే పోయింది. సెకండ్ నైట్ పేరు మన వన్ నేను ఒక్కడనే సినిమా. ఇంకా థర్డ్ నైట్ పేరు ఏంటంటే స్పైడర్ అనమాట. ఆ ఫస్ట్ టీజర్ కట్ ఏదైతే ఉందో స్పైడర్ అలా ఎక్కుతా వచ్చి అంటాడు మహేష్ బాబు. ఇంకా అక్కడతో హాలీవుడ్ సినిమా తీస్తాడు. మురగదాసు స్పై, మనోడు స్పై, దాన్ని వాడి సీక్రెట్లన్నీ తెలుసుకుంటాడు అని ఫిక్స్ అయిపోయి ఘోరంగా అట్లా మామూలుగా ఉండదో హాలీవుడ్ జేమ్స్ బాండ్ సినిమానే తీస్తున్నాడని థియేటర్ లోపలికి వెళ్తే ఆడవాళ్ళు నైటీ వేసుకుని ఫైట్ చేస్తూ ఉంటారు. అది ఆ సినిమా నైట్ మేర్ అలా ఉంటుంది అనమాట. విలన్ ఎక్కువ చూపించేసి హీరో క్యారెక్టర్ని ఏదో అలా అలా సోగా నడిపించేసిన సినిమా స్పైడర్. అసలు అది మహేష్ బాబు గారికి సరిపోని స్టోరీ, ఆయన స్టార్ ఇమేజ్కి మ్యాచ్ అవ్వని స్టోరీ స్పైడర్. అది మంచి సినిమానే కానీ బాగోదు. మహేష్ బాబు గారు హీరోగా ఉండటం వల్ల బాగోదు. ఎందుకంటే అసలు ఆయన ఇమేజ్కి మ్యాచ్ కాని సినిమా స్పైడర్. కానీ సినిమా ఓకే, పర్లేదు, అది తీసి పాడేయాల్సిన సినిమా కాదు. విలన్ డామినేటెడ్ సినిమా. యాక్చువల్లీ బ్యాట్మ్యాన్ దాన్నే తెలుగులో కన్వర్ట్ చేసి కొట్టాడు మనోడు. దాన్ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయాడు. ఒక క్యారెక్టర్ బాగా రాసుకున్నాడు విలన్దే, హీరో క్యారెక్టర్ సరిగ్గా రాసుకోలేకపోయాడు. అందుకే ఆ సినిమా అయితే ఫ్లాప్ అయింది. ఇంకా నెక్స్ట్ మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి కెరియర్లో నైట్ మేర్ సినిమాలు అంటే ఆయన ఫిల్మోగ్రఫీ నాకు చాలా ఇష్టం. ఒక 2 సినిమాలే ఉంటాయి మ్యాక్సిమం నాకైతే, మరి చిరాకు సినిమాలు. ఫస్ట్ సినిమా ఏంటంటే నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనమాట. ఆ సినిమాకి సంబంధించిన ఫస్ట్ టీజర్ కట్ ఎలా ఉంటుందంటే మామూలుగా ఉండదు. అంటే దాంట్లో అల్లు అర్జున్ గారు కట్స్ కావచ్చు, ఆ డైలాగ్ కావచ్చు, ఆ ఇంటెన్సిటీ కావచ్చు, హై లెవెల్లో అయితే ఉంటుంది. ఇంకా మామూలుగా ఫిక్స్ అవ్వలేదు మనోడు. ఈ సినిమాలో ఫైట్లు కావచ్చు, ఆర్మీలో యుద్ధాలు చేసేస్తాడని విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్తో సినిమా థియేటర్ లోపలికి వెళితే అది జస్ట్ ఒక క్యారెక్టర్ బేస్డ్ మూవీ. క్యారెక్టర్ బిఫోర్ ఆఫ్టర్ అంతే, క్యారెక్టర్ బేస్డ్ మూవీ. దానికి ఆర్మీ టచ్ అయితే ఇచ్చి ఆ సినిమా అయితే ఒక్కంత వంశీ గారు అయితే రాసుకున్నాడని సినిమా థియేటర్ లోపలికి వెళ్ళిన తర్వాత అయితే తెలిసింది. అసలు ఏమాత్రం అంచనాలకి మ్యాచ్ అవ్వని సినిమా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. అంటే అఫ్కోర్స్ ఫ్లాప్ సినిమాలు కొన్ని కనీసం ఎంత ఎక్స్పెక్టేషన్స్ అయినా మ్యాచ్ అవుతాయి. ఈ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా మొత్తం ఓన్లీ ఆ ఇంటర్వెల్ ఫైట్ తప్పితే ఎక్కడా కూడా అంటే నీరు గారిపోయిన సినిమా అది నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. ఇంకా సెకండ్ నైట్ మేర్ సినిమా ఏంటంటే వేదం. ఇదేంటి వేదం అంటున్నాడని మీకు డౌట్ అయితే రావచ్చు. వేదం మంచి సినిమానే అది ఇప్పుడు, కానీ ఆ సినిమా వచ్చిన టైంలో నాకు అది అస్సలు నచ్చే సినిమా కాదు. ఎందుకంటే ఆ సినిమాలో అల్లు అర్జున్ గారు చచ్చిపోతారు, అట్ ద సేమ్ టైం ఇంకో హీరోయిన్ మంచు మనోజ్ గారు కూడా చచ్చిపోతారు. అంటే అది కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమా. కానీ మన ఊహలు అప్పట్లో ఎలా ఉండేవి, మనకి ఫైట్లు కావాలి, ఫైట్లు లేకపోతే సినిమానే కాదు. అసలు నా దృష్టిలో అది సినిమానే కాదు. అలాంటిది వేదం సినిమా అసలు నాకు చూసేవాడినే కాదు. ఒక సెట్ అయిన ఏజ్ వచ్చేంతవరకు ఆ సినిమా నేను చూడాల, తర్వాత చూసా. అసలు ఆ సినిమా చూడబుద్ధి అయ్యేది కాదు. ఆ క్లైమాక్స్ డైరెక్ట్ చూసా, వాళ్ళిద్దరూ కారు మీద అలా ఉంటారు, ఆ సీన్ చూసి ఆ సినిమా నేను చూడాల. అంటే వేదం అంటే ఎంతమంది ఉన్నారు సినిమాల్లో కొట్టేసేవాళ్ళు, 5 ఉన్నారు, 5 క్యారెక్టర్స్. అల్లు అర్జున్ గారు, అనుష్క గారు, ముస్లిం క్యారెక్టర్ తాత. అమ్మో ఇది ఎలా ఉంటుందో, ఫైట్లు మామూలుగా ఉండవేమో, ఇద్దరు హీరోలు ఉన్నారంటే అసలు అద్భుతంగా ఉంటుంది అనుకుని చూసిన సినిమా అది. అప్పట్లో ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు నిజంగానే వేదం సినిమా నచ్చరా. కానీ ఈ మధ్యకాలంలో ఒక 4-5 కాదు, ఒక డిగ్రీలో చూసినట్టున్నా సినిమా. అప్పుడైతే ఓకే మంచి సినిమానే అనిపించింది. చనిపోవడం కరెక్టే, రాజుగారి క్యారెక్టర్ అదిరిపోయింది అనిపించింది. కానీ అప్పటి వరకు కూడా అల్లు అర్జున్ గారి కెరీర్లో నాకు నచ్చిన సినిమా ఏంటంటే వేదం అనే చెప్పేవాడిని. అప్పటికి ఇంకా నా పేరు సూర్య కూడా రాలా, అంతకంటే ముందే ఇది నేను చెప్పేది. వేదం అనే చెప్తా, ఎందుకంటే నాకు అది నచ్చేది కాదు. ఆ హీరో చచ్చిపోతాం అనే కాన్సెప్టే నాకు నచ్చదు అంతే. ఇంక ఈ రెండింటి తర్వాత నాకు అస్సలు నచ్చని సినిమా, ఎప్పటికీ నచ్చదు, హ్యాపీ సినిమా. థర్డ్ నైట్ మేరు. ఆ సినిమా మీలో చాలామంది నచ్చొచ్చేమో కానీ ఆ క్లైమాక్స్లో ఒకటి ఉంటుంది. ఆ సినిమాలో కూడా ఫైట్లు ఉండవు, అదొక లవ్ స్టోరీ సినిమా. అది నాకు నచ్చేది కాదు, చిరాకు, ఇప్పటికీ నచ్చదు. ఒక సీన్ ఉంటుంది, నా మధుమతి నా మధుమతి నా మధు, ఆ సీన్ చూస్తే మెంటలు వచ్చేసేది. అసలు వరస్ట్. అసలు ఎందుకు తీస్తున్నాడు అల్లు అర్జున్ గారు, బన్నీ సినిమా ఇవన్నీ చూస్తున్నాం అప్పటికి. అసలు ఎందుకు తీస్తున్నాడు, అసలు ఎందుకు హ్యాపీ లాంటి సినిమా ఎందుకు తీయాలి, నాకు అలా అనిపించేది అనమాట. మరి బన్నీ సినిమా చూసిన తర్వాత నేను హ్యాపీ చూశానో మరి నాకు తెలీదు. కానీ హ్యాపీ సినిమా అయితే నచ్చదు, ఎప్పటికీ నచ్చదు. ఈ విధంగా అల్లు అర్జున్ గారి కెరియర్లో ఈ 3 సినిమాలు కూడా నాకైతే నైట్ మేర్ అనమాట. మరి ఈ విధంగా మన టాలీవుడ్ స్టార్ హీరోస్ అయిన అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు, మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారి కెరియర్లో
నాకు నైట్‌మేర్‌గా ఉన్న సినిమాలైతే ఇవే. మరి ఈ లిస్ట్‌లో మీకెన్ని మ్యాచ్ అయినియి? అసలు మీకు నైట్‌మేర్‌గా ఉన్న సినిమాలేంటో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ గనుక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.